హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మహాలక్ష్మి. ఇవాళ గార్డెనింగ్ వీడియోతో వచ్చానండి. ఒక నర్సరీకి వెళ్ళాను. అక్కడ మొక్కలు కొంచెం బాగున్నాయండి. మీకు ఈ కలర్ తెలుసా, బాగా వస్తాయా ఏంటి అనేది కామెంట్ చేయండి. చూసారు కదా, దగ్గరలో పక్కనే ఉంది. సో 80 రూపీస్ 100 రూపీస్ పడుతున్నాయండి. 100 రూపీస్ పడుతుంది, 80 రూపీస్కి ఇవ్వచ్చు అనుకుంటా. చిన్నగా ఉంది, పెద్దగా బాగాలేదు, అయినా కూడా తీసుకొచ్చాను. చిన్న చిన్న కానీ ఫ్రెష్గా బాగున్నాయండి. ఎండకి ఎలా అయిపోతున్నాయి చూసారా. నిన్నైతే ఫస్ట్ వర్షం పడిందే కానీ నేను వర్షం రాకముందే తీసుకొచ్చాను. అదే వర్షం వచ్చాకైతే కనుక చాలా బాగుంది అనుకుంటా. నాకు తెలిసి నేను లోడ్ దిగేటప్పుడే చూసానండి. 1 డే అయ్యింది. మొన్న నైట్ వచ్చినాయి, నిన్న తీసుకొచ్చాను. చూసారా ఎలా ఉందో. పొద్దున్న తీసుకొచ్చాను, సాయంత్రం వర్షం వచ్చింది. ఇలా ఉందండి నర్సరీ అయితే కనుక. ఈ మొక్కలు అన్నీ కూడా చాలా బాగున్నాయి. కానీ అక్కడి నుంచి తెచ్చిన మొక్కలు అయితే అంతగా వస్తాయంటండి బాగాని, మాకు రావట్లేదు. అంతే, మాకు నీడలో ఉన్నాం కదా. సో అందువల్ల మాకు చాలా మొక్కలు తక్కువ వస్తున్నాయండి. ఎలా చేస్తే బాగా వస్తాయి ఏంటనేది చెప్పండి. నీళ్ళలో కూడా ఎలా పెంచుకోవచ్చు ఏంటనేది కామెంట్ చేయండి. గులాబీ మొక్క నీళ్ళలో పెట్టాలా, ఎండలో పెట్టాలా అనేది కూడా కామెంట్ చేయండి. నేను గులాబీ ఇవన్నీ తీసుకొచ్చాను, కానీ ఆకులన్నీ రాలిపోతూ ఒకలా వస్తున్నాయండి. కానీ బాగుంది గులాబీ మొక్క అయితే కనుక. చాలా చూసారు కదా ఎన్ని మొగ్గలతో ఉందో. అక్కడ బాగానే ఉంటాయండి, ఇంటికి తీసుకొచ్చాక మనకి తేడా కొడుతున్నాయి ఒకటి. కానీ ఇక్కడ తీసుకెళ్ళిన మొక్కలు అయితే చాలా హెల్తీగా వస్తాయి అని చెప్పేసి మా నాన్నగారు మా తమ్ముడు అంటారు. వాళ్ళదైతే కొంచెం పెద్ద గార్డెనింగే, భలే ఉంటుందండి. మొత్తం బాల్కనీ ఫుల్ అయితే ఉంటుందండి. ఎప్పుడైనా కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను. వాళ్ళ రిపోర్టింగ్ ఎలా చేస్తారు, ఎలాగా ఏమిటి అనేది, వాళ్ళు హెల్తీగా ఎలా చూసుకుంటున్నారో ఏమిటి అన్నీ కూడా మీకు చూపించేస్తానండి. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా చేస్తారు కదా, అప్పుడు చూసి నేను వీడియో తీసుకొస్తాను. వాళ్ళ ఇంటికి, అమ్మ వాళ్ళ ఇంటికాడైతే మొక్కలు చాలా హెల్తీగా భలే వస్తాయండి. పువ్వులు అన్నీ కూడా మందారం పూలు కానీ, గులాబీలు కానీ, లిల్లీ పూలు కానీ అన్నీ ఆల్మోస్ట్ చాలా అంటే చాలా బాగా వస్తాయి. చూసారు కదా గులాబీలు ఎంత బాగున్నాయో. నాకైతే ఇష్టమైన పువ్వుల్లో గులాబీ, కనకాంబరాలు, మల్లె పువ్వులు, విరజాజులు చాలా ఇష్టం. మీకేమి ఇష్టమో కామెంట్ చేస్తారు కదా. నాకు అవైతే చాలా ఇష్టం అండి. ఇంకా వేరే బంతి పువ్వులు అవన్నీ కూడా చాలామంది పెట్టుకుంటారే కానీ నాకు అంతగా ఇష్టం ఉండదు. సో నాకైతే గులాబీ ఇష్టం, మల్లెపూలు, విరజాజులు, కనకాంబరాలు ఎన్నైనా పెట్టుకోవచ్చు కదండి. ఎందుకంటే అవన్నీ కూడా బరువు ఉండవు, వెయిట్లెస్ కదా, అందుకోసమేనండి. చూసారు కదా ఇవన్నీ తులసి మొక్కలు, ఇవన్నీ నిమ్మ మొక్క అండి. చిన్న నిమ్మ మొక్క, దానికి నిమ్మకాయలు ఎలా వచ్చినాయి చూస్తారు కదా. ఇవన్నీ కూడా గమ్మునే వచ్చేస్తాయండి. చిన్న చిన్న మొక్కలు అప్పుడే కాసేస్తున్నాయి. కాయింతం పువ్వులు, మందార పువ్వులు చూసారు కదా, కలర్ వైజ్గా చాలా ఉన్నాయండి. మొన్నైతే ఎల్లో కలర్ మందారం చూసాను, భలే ఉందండి. అక్కడ చాలా బాగుంది. చూడండి అన్నీ కూడా ఎలా ఉన్నాయో, బాగున్నాయి కదా. చాలా అంటే చాలా బాగున్నాయండి మొక్కలు మాత్రం. అంటే ఎక్కువగా లేవు వీళ్ళ దగ్గర, తక్కువగా ఉన్నాయి. కానీ క్వాలిటీ వేజ్గా ఉన్న మొక్కలైనా చాలా హెల్తీగా వస్తాయి. చూసారు కదా మనీ ప్లాంట్స్, ఇవన్నీ కొంచెం వెరైటీ మొక్కస్ అయితే ఉన్నాయి. దీంట్లోనే ఒకటి తీసుకొచ్చానండి నేను. చాలా బాగా వస్తుంది. మనీ ప్లాంట్ తీసుకొచ్చాను. ఇవే మీరు చూసారు కదా ఇప్పుడు, అవే తీసుకొచ్చాను. భలే ఉందండి. నాకు 80 రూపీస్కి ఇచ్చారు. ₹10 ఉంది. భలే నచ్చిందండి నాకైతే. ఇంట్లో కూడా చాలా హెల్తీగా వస్తుంది. తీసుకొచ్చాను కదా, అది గుబురు గుబురుగా భలే వస్తుందండి. మనీ ప్లాంట్ రావడం అంటే చాలా గ్రేట్ కదా. ఇంట్లోనే పెట్టాను, బాగా వస్తుంది. 1 వీక్ ఒకసారి వాటర్ వేస్తే చాలండి, ఎక్కువేమో అవసరం లేదు. చూసారు కదా ఇవన్నీ కూడా గుబురు గుబురుగా ఎంత బాగా వస్తున్నాయి. ఎన్ని పాట్స్ అండి, కొద్దిగానే ఉన్నాయి. చిన్న చిన్న నర్సరీ అండి, కానీ బాగున్నాయి. ఇక్కడ తెచ్చిన మొక్కలన్నీ చాలా హెల్తీగా ఉంటాయంటారు కదా. సో ఎవరైనా దగ్గరలో ఉంటే కనుక తీసుకుంటారని ఈ వీడియో చేశానండి. మా అమ్మ వాళ్ళు, వేరే వాళ్ళు కూడా అన్నారు ఇక్కడ తీసుకునే మొక్కలు హెల్తీ చాలా బాగా వస్తాయి అని అంటున్నారు. కాబట్టి నేను మళ్ళీ ఈ వీడియో అనేది చేశాను. వీళ్ళు ఎక్కడి నుంచి తెస్తారో తెలియదు, కానీ
సో ఇలా చూడడానికి ఇక్కడ ఇలా ఉన్నా కూడా మన ఇంటికి వెళ్ళి వేసుకున్నాక మొక్కలు అనేది చాలా హెల్దీ అంటే చాలా హెల్దీగా వస్తున్నాయంటండి. నేనైతే తెచ్చాను కానీ నాది సరిగా రాలేదు, ఎండ తలక్కో ఏమో తెలీదు. గులాబీ మొక్క చూసారు కదా, ఈ మొక్కలు అయితే భలే ఇష్టం అండి నాకు. ప్లీజ్ లైక్ అండ్ షేర్. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.